నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా SSLV-D3 రాకెట్ ప్రయోగం. సంబరాలు చేసుకుంటున్న ఇస్రోలో శాస్త్రవేత్తలు. శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన. రెడ్ బుక్ లో పేర్ల గురించి నారా లోకేష్ కీలక కామెంట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి SSLV-D3/EOS 08 SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతం. EOS 08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన SSLV-D3 నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన రాకెట్ భూ పరిశీలన కోసం సేవలు అందించనున్న EOS 08 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు. पूर्वक उत्थापन SSLV-D3 लॉन्च व्हीकल का और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. అన్నా క్యాంటీన్ క్యూ లైన్ లో నారా లోకేష్. ప్రజలతో కలిసి క్యూ లైన్ లో వచ్చి అన్నా క్యాంటీన్ లో అల్పాహారాన్ని తీసుకున్న నారా లోకేష్. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికైనట్లు ధృవపత్రాన్ని అందజేసిన విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ ఛాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా బొత్సను అభినందించడానికి అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఏకగ్రీవం అవ్వడానికి సహకరించిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు. ఉమ్మడిగా కలిసి జిల్లా అభివృద్ధికి భాగస్వాములు కావాలి కృషి చేస్తున్నారు బొత్స సత్యనారాయణ. నాకు ఇప్పుడే గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి పోటీ చేయాలని నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ అలాగా మంచి అయిపోలేదు ఇంకా సర్టిఫికేట్ చూపించి కూర్చోండి అయిపోయిందా.
విన్నపం అందులోని ఎంపీ రాజ్యసభకి ప్రోటోకాల్ ప్రకారం కనీసం కార్డు కూడా పంపట్లేదు కరెక్ట్. ఐ నాట్ రిసీవ్డ్ ఎనీ కార్డ్స్, నో మెసేజ్ హస్ బీన్ రిసీవ్డ్. లేదు సార్, రాలేదు. లేదండి కొద్దిగా వెనక్కి కూడా ఉండదు, కొద్దిగా వెనక్కి నీకు ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా నీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తనపై కొన్ని టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పని పాటాలేని మీడియా ఛానల్స్, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. పారిపోవాల్సిన అవసరం గాని కర్మ గాని నాకు పట్టలేదు. దేవినేని బ్లడ్లోనే ధైర్యం ఉంది. 2 నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నా. నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు. నా తండ్రి నెహ్రూ ధైర్యంగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు లాగా పారిపోయే మనస్తత్వం నాది కాదు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా. వైసీపీ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా. పని పాటాలేని టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మవద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలే. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశా. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ
దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ బీచ్ రోడ్లో కదం తొక్కిన జూనియర్ డాక్టర్లు. వెస్ట్ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనపై ఆందోళన. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్. నంద్యాల మున్సిపాలిటీ భీమవరం రస్తాలో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంలో బృందావనం, రాశివనం, నక్షత్రవనం అలా 52 రకాల జాతుల 3600 మొక్కలు నాటడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గధామం సేవకులు నంద్యాల నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని, ఇక్కడ కావాల్సిన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తామని తెలిపారు. అలాగే మన వాతావరణాన్ని కూడా పచ్చదనంగా ఉంచుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ నాటే మొక్కలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మొక్కను నాటడం జరుగుతుందని, ఎవరైతే దహనం చేస్తారో వారి రాశి ప్రకారం ఆ మొక్క దగ్గర వారు పూజలు నిర్వహించుకోవచ్చు అన్నారు. అలాగే పండ్ల మొక్కలు, పూల మొక్కలు, తీగ మొక్కలు లాంటివి నాటడం జరుగుతుందని, దీనివల్ల శ్మశాన వాటిక పచ్చదనంగా ఉంటుందని తెలిపారు. అందరూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిషా, డాక్టర్ మధుసూదన్ రావు, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, కొట్టాల శివనాగిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం, రాజేష్, 2వ వార్డు కొమ్ము హరి తదితరులు పాల్గొన్నారు. ఇక అందరం కూడా స్వర్గధామం సేవకులము, దీనికి కట్టుబడి ఉన్నాము. దశదిన కర్మలకు అయ్యవారు వచ్చినప్పుడు హోమగుండాలు, తలనీలాలు సమర్పించుకునేదానికి అక్కడ ఒక షెడ్డు, తర్వాత వాళ్ళకి అయిన తర్వాత సంస్మరణ సభలు చేసుకునేదానికి పెద్దవాళ్ళు, టీజీ వెంకటేష్ గారి ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షలతో కమ్యూనిటీ హాలు, ఇన్ని వసతులు సౌకర్యాలతో హిందూ శ్మశాన వాటిక నంద్యాలలో ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెబుతూ, ఇంకా దీనికి కొద్దిగా మాకు ఆర్థిక వనరుల అవసరం ఉంది. పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అందరి ముందర మేము చేతులెత్తి అర్థిస్తున్నాము, మాకు సహాయం చేయండి. ఇంకా దీన్ని ఉన్నతమైన రీతికి స్వర్గధామాన్ని తీసుకుపోతామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మధుసూదన్ రావు గారికి, ఇతర పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శ్మశాన వాటిక అంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అదొక భయంకరమైనటువంటి వాతావరణం అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి వాతావరణాన్ని మారుస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని గతంలో ఈ నవనిర్మాణ సమితి వారు స్వర్గధామాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే గత 2017 నుంచి మున్సిపాలిటీ వారు ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తము వీళ్లకు చేదోడుగా ఉంటూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ నిధులను కానీ మంజూరు చేస్తూ ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు కానీ అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలలో మా వంతు కృషి కానీ దీంట్లో చేయడం జరుగుతుంది. గతంలో కానీ ఎంపీ ల్యాండ్స్ కింద 10 లక్షలతో ఈరోజు ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నటువంటి నవనిర్మాణ సంస్థ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకందరికీ పట్టపగలని చెప్పి ఒక ఆయన గోదావరి గట్టు మీద ఇతనే స్వర్గధామం నిర్మించారు. అది ఒకసారి పోయి చూసి వస్తే చాలా ఎక్సలెంట్గా కట్టాడు. నిజంగా స్వర్గధామం ఎక్కడ ఉంటుంది, దీన్ని సపరేట్ చేశాడు. ఎందుకంటే గోదావరి గట్టు కాబట్టి ఆ లుక్, ఆ లొకేషన్ అది చూస్తే ఉంటుంది. చూసారా? అతను నా పేరే పట్టపగలు, అతని పేరు మీద కానీ అందరూ పట్టపగలు ఇస్తారు. సహకారం చేసింది. మళ్ళీ ఇంకా ఫండ్స్ కావాలంటున్నారు. అంత గతంలో ఎంపీ ల్యాడ్స్ తీసుకున్నారు. మళ్ళీ ఎంపీ ల్యాడ్స్ ఇప్పిస్తే ఇంకొక వైకుంఠ వెహికల్ కావాలన్నారు. ఇంతకుముందు సాయిబాబా ఉండేది,
కొద్దిగా పార్కింగ్ బెంచెస్, లాన్స్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏరియాని బట్టి మీరు చేసుకోలేదు. మీకు సేఫ్టీ ఏరియా అంటే వాకింగ్ ట్రాక్ ఈ ఏరియా ఏరియా సేఫ్టీ ఆర్ నాట్ దాన్ని బట్టి మీరు తీసుకోండి. అక్కడే సేఫ్టీ లేదు మీ ఊర్లో ఇండియాలో లేదు సార్. ఇప్పుడు స్కంద వెంచర్ వస్తాం సార్, అది వచ్చేది ఇప్పుడు సేఫ్టీ అయితే మీరు పెట్టుకోండి. అందులో తెచ్చుకోలేదు. ఎందుకంటే సేఫ్టీ ప్లేస్ కదా, లేడీస్ కదా వచ్చేది ఎక్కువగా. ఇప్పుడు లేడీస్ అవేర్నెస్ వచ్చింది మన దగ్గర. ఎవరు దాకా జరిగిన పేపర్లో 60% మొగులు చేయడంలే, 60% లేడీస్ అసలు వాకింగ్ ఎక్సర్సైజ్ అంటే లేదు భారతదేశంలో. జీరో మొగల్లో కూడా అంతకంటే ఎక్కువ శాతం ఉంది. కాబట్టి అది ఇంకా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి డాక్టర్ గారు. మీరు నేనైతే బాగా చేస్తాము, మిగతా వాళ్ళు కూడా బాగా చేయాలి. అది చాలా సంతోషం. మీకు ఏదైనా చెప్పారు, నేను శబరితో కూడా మాట్లాడి అంతా కూడా మీరు ఫండ్ తీసుకొని ముందు నారాజు అయిపోయింది. నంద్యాలలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడింది. నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు గుడివాడ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. అయితే నంద్యాలలోని అన్నా క్యాంటీన్ల అన్ని పనులు పూర్తి అయిపోయినా ఆహారం సరఫరా చేసే అక్షయ పాత్ర సంస్థ మాత్రం ఇంకా పూర్తిగా సంసిద్ధం కానందున అన్నా క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడింది. ప్రారంభం తేదీని త్వరలో ప్రకటిస్తామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించాలి. మరిది 15వ తేదీన కొన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఒక 100 మున్సిపాలిటీల్లో 100 అన్న క్యాంటీన్లు 48 మున్సిపాలిటీల్లో ప్రారంభించడానికి రేపు 15వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుడివాడలో 15వ తేదీ ఆయన అన్న క్యాంటీన్ను ప్రారంభించడం, దాని తర్వాత రిమైనింగ్ 99 అన్న క్యాంటీన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 16వ తేదీ ఉదయం బ్రేక్ఫాస్ట్ టయానికి ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి మన నంద్యాల పట్టణానికి సంబంధించి నంద్యాల జిల్లాకు సంబంధించినంత వరకు మరి ఈ అక్షయ పాత్ర ఏజెన్సీ వారి ద్వారా ఈ భోజనాన్ని సరఫరా చేయడానికి కూడా ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏజెన్సీ పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం వల్ల మరి మన పట్టణానికి సంబంధించిన 2 అన్న క్యాంటీన్ భవనాలు రెడీగా ఉన్నాయి. మరి తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత మన పట్టణంలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లు అనగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎదురుగా ఒకటి ఉంది, అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కూడా పూర్తి స్థాయిలో అక్షయ పాత్ర వాళ్ళ సంసిద్ధత మేరకు రానున్న రోజుల్లో మీకు ఓపెన్ చేసి ప్రజల కోసం వాటిని. ఇటీవలి కాలంలో అర్ధరాత్రి అనకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయమని, అలాగే కలకత్తాలో జూనియర్ వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్యని, దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల పట్టణ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శి యాకూబ్ తదితరులు మాట్లాడుతూ వైద్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, వేలకాని వేలలో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ గ్రామీణ వైద్యులు నాయకులు రమేష్ రావు, మజీద్, నయీం, సోహైల్, మధు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో
వైద్యురాలపై జరిగిన దారుణాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ వైద్యురాలపై ఉడిగట్టినటువంటి దారుణాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేరం చేసినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేసి వారికి తగిన విధంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వేయింబౌళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యం చేయడానికి ఏ వైద్యుడైనా ముందుకు రావాలన్నా రాత్రిళ్ళు వారి యొక్క డ్యూటీలు నిర్వర్తించాలన్నా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము గ్రామీణ వైద్యులందరూ కోరుతున్నాం. ఈ వైద్యురాలకి జరిగినటువంటి దారుణాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ వ్యక్తులని శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సురేష్ బాబు, నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైద్యం నారాయణ హరి అన్నారు. అలాంటిది వైద్యులపై దాడి చేయడం చాలా దారుణమైన విషయము. ఎందుకంటే అందులో పైగా మహిళను దారుణంగా అంత కిరాతకంగా హత్య చేసినా కూడా ఆ నిందితులు ఇంతవరకు పట్టుకోకపోవడం ప్రభుత్వాల చేతకంతనం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా మరోసారి వైద్యులపైన దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అనకాపల్లి వి మాడుగుల నియోజకవర్గంలో గిరిజన ప్రాంతానికి ఆనుకుని ఉన్న రిజర్వాయర్లపై అదానీ కన్ను పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం అయినా ఓ ప్రకటన విడుదల చేశారు. దేవరాపల్లి మండలంలోని రైవాడ, చీడికాడ మండలం కోనం ప్రాజెక్టులకు వచ్చే శారదా నది పైన, చల్లగెడ్డ పైన కోనం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే బొడ్డేరు నది పైన అదానీ కన్ను పడిందన్నారు. ఈ రెండు అత్యంత కీలకమైన నదీ పరివాహక ప్రాంతాలుగా ఉండడంతో పాటు దట్టమైన అడవులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు ఎంచుకున్నారని తెలిపారు. దీనికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చకచక అనుమతులు ఇచ్చేస్తున్నాయని తెలిపారు. దీంతో అదానీ చేతిలోకి అడుగులు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గిరిజనులు బ్రతుకులు పూర్తిగా బుగ్గిపాలై వన్య ప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతో పాటు కోనం, రైవాడ ఆయకట్టు భూములు ఎడారిగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ కంపెనీకి చెందిన ఏజెంట్లు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ సోయిల్ టెస్టులు పనులు ప్రారంభించారని తెలిపారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు, అదానీ ఏజెంట్లు కలిసి సర్వేలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనుమతులు వెంటనే ఆపియాలి. హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలి. ఇక్కడ సర్వే చేస్తే ఊరుకునేది లేదు. ఇక్కడ సర్వే చేస్తే ఊరుకునేది లేదు. ఇక్కడ సర్వే చేస్తే ఇవి బులెటిన్ అప్డేట్స్.